జయముల్ నివాసి. నా పేరు దాసరామ్ నాయక్. నేను మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్, లంబాడి హక్కుల పోరాట సమితి నేషనల్ ప్రెసిడెంట్ను. ఒక 5 నెలల కింద మార్చిలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రికి నేను ఫైముద్దీన్ సార్ పోయినాం. అక్కడ నుంచి ఒక ఆయన మన్యం, ఆయన ఎస్సీ మాల మన్యం, ఆయన పేరు మూవీ వేణుగోపాల్ ఫోన్ చేసిండు నాకు. నేను అక్కడ ఆ మందమర్రి చాలా కాస్ట్లీ టౌన్, చాలా విలువైన పట్టణము, భూములు సింగరేణి. మందమర్రిలో చెన్నూరు నియోజకవర్గం వస్తుంది, వివేక్ నియోజకవర్గం. ఎకరా భూమి ఆయన 4-5 ఏళ్ల నుంచి అంబేద్కర్ సంఘం తరఫున తిరిగి ఒక ఎకరా భూమి గవర్నమెంటే అంబేద్కర్ సంఘానికి, గ్రంథాలయానికి ఇచ్చింది. రాళ్ళు కూడా వాతిరు, ఎకరా భూమి ఇచ్చారు. ఇచ్చినాక ఆ చుట్టుపక్కల లీడర్లు కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతా ఒకటి అయిపోయారు. ఈ వేణుగోపాల్కి చెప్పారంట, నేను 3 గుంటలు తీసుకోరా, మొత్తం అమ్మేద్దాం. ఒక్కొక్క గుంట 5 లక్షలకు ఉంది, 3 లక్షల నుంచి 5 లక్షల గుంట పోతుంది. నువ్వు భూమి సాధించినా ఓకే, కానీ భూమి అమ్మేద్దాం. చాలా టౌన్ మధ్యలో ఉంది, అది విలువైన భూమి. ఈయన పట్టుదల అయింది, లేలే అంబేద్కర్ భవనం కట్టాలి, గ్రంథాలయం కట్టాలి అని ఈయన పట్టు. ఈయనకు 3 గుంటలు ఆఫర్ ఇస్తే నేను లేదు, వినకుంటే ఈయన మీద దాడి చేసిరు, కొట్టిరు. 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు, కలెక్టర్కు మెమోరాండం పెట్టుకున్నాడు, ఎంఆర్ఓకి మెమోరాండం పెట్టుకున్నాడు. 10 సార్లు ఆ భూమిని అమ్మనిస్తలేడుగా. అమ్మనియకుంటే చివరసలో కొద్దిగా వికలాంగా ఉంటాడు, చివరసలో పట్టుకొని కొట్టి కాలు ఇరగొట్టిరు. వేణుగోపాల్ది కాలు ఇరగొట్టిరు. కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతా ఒకటి అయిపోయారు అమ్ముకుందామని. కాలు ఇరగొట్టినాక నాకు ఫోన్ చేసిండు, అన్నారు రండన్నా మీరు బాంబ్ షేపులు రారా, ఇంత దాడి జరిగితే అంటే మేము పోయినాము 10 మంది పోయి ఆయన దాడి ఘటన భూమిని అంతా పరిశీలించినాం. ఏడ కాలు ఇరిగిపోయింది అనేది, కాలు ఆపరేషన్ అయింది, రాడ్లు వేసిరు. ఇంట్లో పోయి పండబెట్టినాక మేము ప్రెస్ పోయి సిఐను ఎస్ఐని కలిసినాం. ఏమయ్యా ఇప్పటివరకు అసలోని మీద కేసే పెట్టలేదు, ఏదో నామకవాసం కేసు పెట్టిరు, కాలు ఇరగొట్టిరు. గ్రంథాలయం ఆయన సొంతం కోసం కాదు కదా, అంబేద్కర్ భవనం కోసం, ఎకరా భూమి కోసం కొట్లాడిరు, కబ్జా చేస్తున్నారు. దొంగల మీద, కబ్జాదారుల మీద కేసు పెట్టాలి మీరు. ఈ బాధితుడిని కాలు ఇరగొట్టిరు, ఇప్పటివరకు కేసు కాలేదు, నామమాత్రం మీద కేసు పెట్టిరు, అసలు సూత్రధారి మీద కేసు పెట్టలేదని మేము పోయి లొల్లి చేసాం. మాట్లాడినాం, సిఐఎస్ఐతో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టాం మందమరిలో. నేను ఫైమ్ సార్ ఓ 10 మంది ప్రెస్ పెట్టాం. ఆయన ప్రెస్లో ఉన్నాడు, అలా భార్య ఉన్నది, ఒకటే బిడ్డ, ఆయనకు ఒకటే బిడ్డ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినామంటే, మేము చెప్పింది అయ్యా ఇక్కడ స్థానికంగా చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడు ఈయన మంత్రి లేకుండే వివేక్, మార్చిలో 5 నెలల కిందనే ఈయన మరి ఎస్సీ షెడ్యూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండి ఆయనకు కూడా తెలుసు. ఈయన కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యేని కలిసిండు, కలెక్టర్ని కలిసిండు, ఆర్డీఓని కలిసిండు. కబ్జా అవుతుంటే ఎమ్మెల్యే కూడా అనుకూలంగా లెటర్ రాసిండు. మరి ఈయన కాలుగా కొడితే ఒకసారి కనీసం పరామర్శించడానికి రాలేదు ఎమ్మెల్యే సాబ్. అసెంబ్లీది చెన్నూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ ఇది, ఎందుకు రాలేదు? కాలు ఇరగొట్టిరు కదా, ఈయన గ్రంథాలయం కోసం పోరాడితే కాలు ఇరగొట్టిరు, ఎందుకు రాలేదు పరామర్శించడానికి? ఈయన కూడా ఫోన్ చేసిండు, సార్ మీరు కూడా సపోర్ట్ చేసిరు ఈ భూమి కోసము, కానీ ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మకై అంత అమ్మేస్తున్నారు. నేను అడ్డు 4-5 సార్లు కలెక్టర్కు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అటాక్ చేసిరు, కాళ్ళు ఇరగొట్టిరు. అంటే ఆయన కూడా రాలేదు పరామర్శించడానికి. మాకు చెప్పింది ఈ విషయం అంతా చెప్పిరు. ఆయన గోపాలు, వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ అంతా విషయం చెప్పిరు నాకు. ప్రెస్ మీట్లో ఏమన్నామంటే, మేము మీరు ఎవరైతే దాడి చేసిరో సూత్రధారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టండి. తర్వాత ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎందుకు రాలేదు పరామర్శించడానికి? ఎకరా భూమిని కబ్జా చేస్తుంటే ఒక ఎస్సీ రిజర్వ్డ్లో అసెంబ్లీలో ఏం చేస్తున్నాడు? గడ్డి బీక్తున్నాడా అన్నాడు. ఏం బీక్తున్నాడు అన్న ఈ మాట అన్నాడు. ఏం బీక్తున్నాడు? పొరపాటు ఒప్పుకుంటా నేను. గడ్డి బీక్తున్నాడా అనుకుంటా ఉంటారా, ఏం బీక్తున్నాడు ఈయన ఎమ్మెల్యే సభ అన్నాం. ఇదే ఒక్క మాటకు నా మీద ఈయన మీద కేసు పెట్టేసి, అదే మళ్ళీ కాంగ్రెస్ లీడర్ పోయి మా వీడియోలు తీసుకుపోయి విలేకరుల దగ్గర ఉంటుంది, ఆ వీడియో మేము మాట్లాడింది ఇప్పుడు సాక్ష్యం ఉంది. ఏం పీక్తున్నాడని చెప్పినాం, అంతే. మీకు కూడా చూపిస్తాం. గడ్డి పీక్తున్నాడా, ఏం పీక్తున్నాడా అన్నాం. అన్న చెప్పినట్టే చెప్పినాం. అరే అమ్మ, టీఆర్ఎస్ వాళ్ళు అయితే అమ్మని పెళ్ళని బూతులు తిట్టుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పెళ్ళల మీద, భార్యల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యను పెళ్ళని చూపించుకుంటారు కొడుకులు. ఏమేంటంటే అవే బాధతో అన్నాం, అది వేరే దురుద్దేశం లేదు. మన ఎమ్మెల్యే ఉండి ఏం పీక్తున్నాడు, ఏం గడ్డి పీక్తున్నాడు అన్నాం, అంతే. ఆ వీడియో పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు టీఆర్ఎస్లో ఒకటైపోయారు, మా మీద కంప్లైంట్ ఇచ్చారు. దాసరామ్ నాయక్ అండ్ ఫైముద్దీన్ మీద కేసులు అయిపోయినాయి. ఇక 1 నెల రోజులు నీకు ఎత్తుకోపోతాము, నువ్వు ఏడ ఉంటావు, మహబూబ్నగర్లో ఉంటావా, హైదరాబాద్లో ఉంటావా, నేను ఏడాది ఎత్తుకోపోయినా ఎస్ఐకి. ఎస్ఐ డిఎస్పీ ఫోన్ల మీద ఫోన్లు. బెయిల్ తీసుకుంటావా లేదా, నువ్వు రిమాండ్ చేస్తాం, ఇంటికి వచ్చి ఎత్తుకోపోతాం. ఇక రోజు పోతే 1 నెల రోజుల తర్వాత పోయి మేము స్టేషన్ బెయిల్ తీసుకున్నాం. అది కూడా మీకు జైలుకే పంపుతాంటాడు ఎస్ఐ. ఎస్ఐని కూడా అన్నాం, నువ్వు పైసలు తీసుకున్నావు, నువ్వు అవతల దగ్గర పైసలు తీసుకున్నావు, ఎవరైతే కబ్జాదారు ఉన్నాడో వాళ్ళ డబ్బులు తెగినావు అని సిఐ కాదు, ఎస్ఐ అండ్ డిఎస్పీ అంటే చెప్తే వాడికి కోపం ఉంది, వాడు జైల్లో పంపాలని.
మేము జర గుంపు ఎక్కువ పోయినాం. భయపడి స్టేషన్ బిల్లు ఇచ్చేసిండు. అంటే ఇప్పుడు బాధితుల మీదనే కేసు కాదు, బాధితుల మీద కేసు పెడుతున్నారు. ఎవరైతే రక్షణగా పోతున్నారో, అరే అన్యాయం చేసిరు కదా, వాళ్ళ మీద చంపేస్తున్నారు కదా, దాడి చేస్తున్నారు కదా అని అన్యాయం అని ప్రశ్నించిన వాళ్ళ మీద ప్రెస్ మీట్ అనే నేను అంబేద్కరిస్టును, నేను పూలేయిస్టును, నేను బుద్ధిజాన్ని నమ్ముతా, భారత రాజ్యాంగాన్ని ప్రేమిస్తా, ఎవరి మీద అటాక్ చేయను, దాడి చేయను, వల్గర్ భాష కూడా నేను వాడను, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా వాడను. ఫైమ్ సార్ అయితే అస్సలుగా వాడాడు. ఎందుకంటే ఆయన ముఫ్తీ సాబ్, మౌలానాకు పెద్ద ముఫ్తీ ఆయన కూడా పెట్టేసి నేనన్నా ఒకటి, ఏం బిగుతున్నారు, ఏం గడ్డి బిగుతున్నారు నేనన్నమాట. ఆయన ఏమనలేదు. మీరు వీడియో కూడా చూడండి. కేసులు పెట్టి మమ్మల్ని 10 సార్లు 4 సార్లు ఓటర్లకు రాలిపోలు 5,000, 10,000, 20,000, 30,000 ఖర్చు అయింది. పాపం వాళ్ళ దగ్గర ₹1 లేదు, ఎవరు బాధితుల దగ్గర, వేణుగోపాల్ దగ్గర. ఆయన మీద వేసి కేసు కాలు ఇరిగిపోయింది అనేది. ఇంట్లోకి లేసిన ఇప్పటి వరకు 6 నెలలు అయింది. రాడు పెట్టిరు, ఆపరేషన్ చేయాలి, ఆయన మీద కేసు పెట్టిరు. ఎవరైతే ఈ భూమిని కబ్జా చేయొద్దని వేడుకున్న మీద కేసు పెట్టిరు, ఆయన కోసం పోయిన మీద కేసు పెట్టిరు. ఇది ఆ తర్వాత నేను ఒకటి చెప్తాను. నేను 2013లో నేను 10 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా. ఇప్పటికీ బాంబ్-షేప్లో చేరి ఒక బాంబ్-షేప్ ప్రచారంగా 12 ఏళ్ళు అయింది. నేను 12 ఏళ్ల నుంచి బుద్ధిజాన్ని, అంబేద్కర్ను, పూలేను, రాజ్యాంగాన్ని ప్రచారం చేస్తున్నా. నేను ఎక్కడ ఎవరి మీద అటాక్ కానీ, దాడి కానీ, చీమ కూడా, ఇక అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రేమించాలి కాబట్టి చీమను కూడా హాని చేయను. నేనేం చేసిన అంటే, మా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో మా సొంత ఊరు పక్కలో మార్వాడి భూమి ఉంది 10 ఎకరాలు. అమ్మన్నాడు ఆయన. నేను హైదరాబాద్కి వెళ్ళి ఒక రెడ్డిని తీసుకుపోయి అమ్మి ఇచ్చిన, నాకు 4 లక్షలు కమిషన్ వచ్చింది. పక్కన అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఎన్నికల ముందే టీఆర్ఎస్ లీడర్ని అడగకుండా భూములు అమ్మొద్దు, మేమే కొనాలి, ఊర్లో పట్టి ఏముందంటే మేమే అమ్మాలి, మేమే అమ్మియాలి, మేమే కొనాలి. వేరేవాడు వాడు ఎవడు అమ్మడానికి ₹2 చంపేయడానికి వీల్లేదు. వాడు 1 సంవత్సరం ఆపిండు టీఆర్ఎస్ లీడర్, ఎమ్మెల్యే అండతో, అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండతో 1 సంవత్సరం ఆపిండు. ఆపినాక మళ్ళీ అడిగినా నేను, అమ్మిని వద్దు, దాసరాం బాగుండన్నాడు, అమ్మియలే. 1 సంవత్సరం వరకు ఆగినా మళ్ళా చేతులు ఎత్తేసాడు ఆయన. మీరు అమ్ముకోవచ్చు, ఇప్పుడు అమ్ముకోవచ్చు అంటే అమ్మిపి అన్నాడు. ఇది మనకు కమిషన్ వస్తుందని అమ్మిచ్చిన. అమ్మినాక రిజిస్ట్రేషన్ అయినాక కడీలు కొట్టిండు. మాకు వెళ్ళకుండా ఎట్లా కొన్నామని, ఎవరి అమ్మినా కొన్న ఆయన ఏమో నన్ను తోలుకోపోయి కడీలు చూసి శాంతియుతంగా వచ్చేసాం. వీడియో కూడా తీసుకున్నాడు, అవతలకి వెళ్ళి, అవతల పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు వీడియో కూడా తీసిరు. మేము ఎవరి అరే తురే అనలేదు, ఇట్లా చేయి కూడా పుట్టలేదు. కడీలు చూసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేసాం. వచ్చేలోపే మా మీదనే అటాక్ చేసిరు, దాడి చేసిరు అని మా మీదనే 2-3 కేసులు పెట్టేసిరు. అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, రాజ్యాంగం సాక్షిగా చెప్తున్నా, నా గురువు వీరన్న సాక్షిగా చెప్తున్నా, పూలే సాక్షిగా చెప్తున్నా, ఎవరి మీద అరే తురేం లేదు, దాడి చేయలేదు. పోలీస్ స్టేషన్లో 2-3 కేసులు పెట్టేసారు. ఏది అటాక్ చేయడానికి వచ్చి దాడి చేయరు. ఎక్కడైనా అటాక్ చేసినాడు, దాడి చేసినాడు, వీడియోలు ఉండాలిగా. వాడే వీడియోలు తీసాడు. పోలీసు వాళ్ళు అన్నారంట, అయ్యో వీడియో ఏం లేదయ్యా, అనవసరంగా దాసరాము ఎవరికి ముట్టుకోడు 10 ఏళ్ల నుంచి, పూలే అంబేద్కర్ అంటాడు ఆయన, ఎవరికి హాని చేయడు, ముట్టడని. అయినా పైకి వెళ్ళి ఎమ్మెల్యే ఒత్తిడి చేసి, ఎందుకంటే నేను జనరల్లో పోటీ చేస్తే సెకండ్ వచ్చిన, నేను జనరల్ సీట్లో పోటీ చేస్తే సెకండ్ వచ్చిన, కాంగ్రెస్ తడిపోయింది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు సెకండ్ లీడ్ వచ్చింది, కాంగ్రెస్ 3 ఒత్తుపోయింది. వాళ్ళకేంటంటే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాడు, మమ్మల్ని ఓడగొడతాడు. నా సర్పంచులు గెలిచిరు, మంచం కుర్చీ మీద ఎంపీటీసీలు గెలిచిరు, నా భార్య సెకండ్ లీడ్ వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే కావాలని నా మీద భూమి పోయినందుకే రౌడీ షీట్ ఓపెన్ చేసిరు. ఎన్నికల కంటే 4 నెలల ముందు రౌడీ షీట్ అంటే 4 మర్డర్లు, 4 రేపులు, 4 బలవంతంగా వసూళ్ళు, క్రిమినల్ చరిత్ర ఉండి నా మీద కేసు ఒకటే, దర్రా చేసిన కేసే ఉంటుంది. ఏది ఉన్నా ఇగో ఇట్లాంటి వాళ్ళ కోసం పోతాం కదా, అన్న పోయినట్టు, శంకర్ పోయినట్టు, లేకుంటే సార్ ప్రొఫెసర్ కూడా తిరుగుతున్నాడు. మన మీద ఎలాంటి కేసులు లేవు, ఒక్కటే దర్రా చేసిన కేసు ఒక్కటే ఉంది, రైతుల తరఫున దర్రా చేసింది. రౌడీ షీట్ ఓపెన్ చేసేసారు. ఇక ఎన్నికలప్పుడు ఎన్నికల పోటీ చేయొద్దని నేనన్నా రౌడీ షీట్ పెట్టుంటారు పోలీస్ స్టేషన్లో అన్న. మళ్ళీ గవర్నమెంట్ మారింది. SICI దగ్గర పోయినా, ఏం సార్ ఏం కేసు పెట్టిరంటే, అన్యాయంగా పెట్టిరా, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే పెట్టాం, నువ్వు నిజంగా శాంతి రాజ్యాంగబద్ధంగా ఉంటావు, అన్యాయంగా పెట్టిరు, నేను తీసేస్తాం, 5 లక్షలు చేయండి సార్, ₹1 ఇయ్యాను, మీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్ నా ఫోటో పెట్టండి, దమ్ముంటే ఫోటో పెట్టండి, కానీ నేను ₹1 ఇయ్యాను, తీసేస్తామని. ఇక నాకు తోలుకోపోయినా నాకు అడిగిన, ఏమయ్యా నా మీద కేసు పెట్టిరు కదా, నీ భూమి కోసం వచ్చినందుకు కేసు పెట్టిరు కదా. అయితే ఆయన మళ్ళీ ఐజీకి కంప్లైంట్ ఇచ్చి, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తే ఇది ఫేక్ కేసు, దొంగ కేసు పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళని, కేసు కొట్టేసిరు. 2 సెక్షన్లు ఉండగా 8 మంది ఉండే, కొట్టేసినాక రౌడీ షీట్ ఎట్లుంటుంది. ఇక ఆ కేసుతోటే దొంగ కేసు కావాలనే పెట్టిరు, కక్ష సాధింపు చర్య పెట్టిరని రిపోర్ట్ ఇచ్చారు పోలీసు వాళ్ళే, డిఎస్పీ ఎస్పీ. ఇక అయినా రౌడీ షీట్ కేసు పెట్టిరు. అంటే నేను తెల్ల బట్టలు వేసుకుంటే, కార్లో తిరిగితే, ఇల్లు కొంటే,
తర్వాత ఓ మాట మీద బతికితే బాధితులకు రక్షణ ఉంటే నాయకుడిని కూడా టార్గెట్ చేస్తున్నారు. రేపు అన్నను కూడా టార్గెట్ చేస్తారు, శంకరన్నను చేస్తారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ని చేస్తారు, రేపు నరసింహరావు సార్ని చేస్తారు. అట్లా నా మీద ఇప్పుడు రౌడీ షీట్ ఉంది, కానీ ఏ ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఒకటి ఉంటే కొట్టేసినది దొంగ కేసు అని. రౌడీ షీట్ అట్లే ఉంది. పోలీసు వాళ్ళు అంటారు 5 లక్షలు ఇస్తే కొట్టేస్తామంటారు. రౌడీ షీట్ ఉండనన్న దమ్ముంటే గుద్దుల దమ్ముంటే పోలీసులు పెట్టుకోర్రా భయ్, పెట్టుకోర్రి. నేను సంగతి చెప్తా అన్న, ఎంతసేపు పెడతారో. ఎందుకంటే గతంలో మమ్మల్ని రాక్షసులు దుర్మార్గులు అన్నారు, ఇప్పుడు మంచోళ్ళని రౌడీలు అంటున్నారు. ఏడ రౌడీ చేసినాం, ఎవరిని భూములు గుద్దున్నాం రేపు అంటే వీళ్ళ కొడుకును కూడా మల్లేష్ కూడా తప్పుడు కేసులు అట్రాసిటీ కేసు పెట్టినందుకు కక్ష సాధింపుగా రౌడీ షీట్ పెట్టిరు. అర్థం చేసుకోండి అన్న చెప్పి రిపోర్ట్లో. ఆయన మీద దాడి చేసిరు, నెత్తి వలిపోయింది. దాడి చేసిరు కాబట్టి అట్రాసిటీ కేసు బుక్ అయింది. కఠినంగా ఉంటుంది, 6 నెలలు బెయిల్ దొరకదు, శిక్ష పడుతుంది, 7 సంవత్సరాలు జీవకారంగా శిక్ష పడుతుంది. అందుకు డబ్బులు పోలీసు వాళ్ళని డబ్బులు ఇచ్చి కొన్నారు వాళ్ళు. ఎస్ఐని డిఎస్పిని ఏం చేసిరు, రౌడీ షీట్ ఇది అట్రాసిటీ కేసు కొట్టేయాలంటే వీరి మీద దొంగ కేసులు పెట్టాలి, తప్పుడు కేసులు అని మల్లేష్ మీద అన్న చెప్పిన రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా నేను. తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసిరు. అయ్యా 5 లక్షలు ఇప్పుడు రేప్ చేసిండు, అమ్మాయిని బలాత్కారం చేసిండా, 4 ఏళ్ళు ప్రేమ వ్యవహారం జరిగింది, 5 లక్షలు చిట్టి రూపాయలు ఇచ్చిండు, 5 లక్షలు వరి కోత మిషన్ అమ్మి ఇచ్చేసిండు. ఊర్లో జగమెరిగిన సత్యము, పిల్లగాడు సోపతిగా తిరుగుతురని ఫోటోలు ఉన్నాయి. ఇది రౌడీ షీట్ అంటే ఏది? అది బలవంతంగా 10 మంది ఆడోళ్ళని రేప్ చేసి చంపితే, లేదా బలాత్కారం చేస్తే, 4 ఇండ్లు లూటీ చేస్తే, 4 కిరాయి హంతక మూటలాగా చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఆయన చేసిన నేరం ఏంది? ఓన్లీ అమ్మాయిని ప్రేమించినందుకే రౌడీ షీట్ ఓపెన్ అయింది. అమ్మాయిని ప్రేమించినందుకే, పై కులం అమ్మాయిని ప్రేమించినందుకే వీడు మన్యము, ఎస్సీ, మాల, మునూరు కాపు, రెడ్డి. కాబట్టి తక్కువ జాతోడు మా అమ్మాయిని ప్రేమిస్తాడా అని కక్ష కట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి హత్య చేసేసారు. అంటే ఒక పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. ఫస్ట్ మంచి కుక్క అంటే దంపరుగా పిచ్చి కుక్క అని ముద్ర వేసి రౌడీ షీట్ ఓపెన్ చేసి తర్వాత 3వసారి ఏం చేసిరు, హత్యనే చేసిరు. ఒకసారి దాడి, 2వ దాడి, రౌడీ షీటు. చంపడానికి ఒకటి ఉండాలి కదా రౌడీ షీట్ అనేది. రౌడీ షీట్ అంటే ఎవడు పట్టించుకోడు. ఏమన్నా రౌడీ షీట్ అంటే బ్యాడ్ నేమ్ రా, చెడ్డ పేరు, హంతకుడు, రేపిస్టు అని ఒక చెడ్డ ముద్ర వేస్తారు మన మీద, మంచోళ్ళ మీద వేసి తర్వాత హత్య చేస్తారు. రౌడీ షీట్ అన్నప్పుడే అనుమానం రావాలి, ఓహో నన్ను చంపబోతున్నారు, నన్ను రాజ్యం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోలీసు వాళ్ళు కుమ్మక్కై ఇక చంపబోతున్నారని అర్థం కావాలి. అంటే ఆయనకు హత్య చేసేసారు. ఇప్పుడు అందుకొరకే దేశంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పిండు, మాకు ఆత్మరక్షణ కోసం తుపాకులు కావాలి. ఎస్సీలను ఎస్టీలను కింది కులాల్ని ప్రభుత్వాలు రక్షించలేవు, పోలీసులు రక్షణ ఇవ్వలేరు. పోలీసులు డబ్బు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే డబ్బులు ఇచ్చి లొంగిపోతున్నారు. కింది కులాలకు రక్షణ ఇవ్వట్లేదు, పై కులాల మాటలే వింటున్నారు. ఎందుకు పై కులాల మాట వింటున్నారు? పై కులాల వాళ్ళదే సర్కార్ ఉంది, ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకు వాళ్ళకి పోస్టు కావాలి, లంచాలు విపరీతంగా ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ కావాలంటే అగ్ర కులాల మాట వింటేనే ఆ ఎస్ఐ, ఆ డిఎస్పి, ఆ ఎస్పీ ఆ జిల్లాలో ఉంటాడు. కాబట్టి పోలీస్ యంత్రాంగం రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా అగ్ర కులాలకు ప్రైవేటు రక్షణ సైన్యంగా మారిపోయింది. ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా నేను. పోలీసులు చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, చట్టాన్ని అమలు చేయట్లేదు, బీద వాళ్లకు, అణగారిన వర్గాలకు, బాధితులకు రక్షణ ఇవ్వట్లేదు. రక్షణ ఇవ్వకపోగా హత్యలు చేస్తున్నారు. హత్య చేసిన వాడిని రక్షణ కల్పిస్తున్నారు. హంతకులలో కేసు పెట్టట్లేదు. పైగా డిఎస్పికి ఎంత ధైర్యం, ఎంత దమ్ము, మర్డర్ అయినాక హత్య అయిపోయింది, ఏడుచుకునే హక్కు కూడా లేదు. తల్లిని పోయి ముద్దాడి ఏడుచుకునే హక్కు లేదు, తండ్రి పోయి ఏడుచుకునే హక్కు లేదు. పైగా డిఎస్పీ ఏంది, ఈయన రౌడీ షీటరు అంటే ఈడు దొంగ, ఈడు లంగా, ఈడు రౌడీ షీటర్. ఏడ రౌడీ షీట్ చేసిండు, ఏ అమ్మాయిని రేప్ చేసిండు, ఎక్కడ ఏ ఇంట్లో లూటీలు చేసిండు. ఒక ట్రాక్టరు కూలి పని చేసి ఒక ట్రాక్టర్ కొన్నాడు, ఆ ట్రాక్టర్లో లాభం ఎక్కువ రాదని అమ్మేసి మళ్ళా వరికోత మిషన్ కొన్నాడు, చిట్టీలు వేసుకొని 5 లక్షలు జమ చేసిండు. తర్వాత ఊర్లో అందరి దగ్గర వ్యవసాయ పనులు చేసిండు. మంచి హార్డ్ వర్కరు, పనివంతుడు. ఒకవేళ పనివంతుడు లేకుంటే ట్రాక్టర్ కొన్నాడు. ట్రాక్టర్ తర్వాత ఇంకా పైమెట్టు, ట్రాక్టర్ 5 లక్షలకు ఉంటుంది, వరికోత మిషన్ 18 లక్షలు ఉంటుంది. అంటే ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ పోయిండు. ఎక్కడ రేపులు చేసిండు, ఎక్కడ దొమ్మిలు చేసిండు, ఎక్కడ లూటీలు చేసిండు.
ఎక్కడైనా ఆయన మీద గతంలో ఎక్కడైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? ఏ పోలీస్ స్టేషన్లైనా లేవు, క్రిమినల్ కేసులు లేవు. అయినా పోలీసులే అగ్రవర్ణాల దగ్గర డబ్బులు తీసుకొని అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి హత్యకు చేయడానికి కారణం పోలీసులే. అక్కడ ఎస్ఐ డిఎస్పీ. ఒకవేళ ఎస్ఐ డిఎస్పీ ఎవరైతే ఫస్ట్ దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకొని ఉంటే ఈ హత్య జరిగేది కాదు. హత్య జరిగినాక కూడా వీడు రౌడీ షీటరు, వీడికి హత్య చేసిరు, వీడికి క్రిమినల్, వీడు మంచోడు కాడని చెప్పే హక్కు ఆ డిఎస్పీకి లేదు. ఇట్లా చెప్పినందుకు ఆ డిఎస్పీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి, డిఎస్పీ నుంచి ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇట్లా చెప్పినందుకే ఆయన విచారణ, అది కేసు విచారణలో ఉంది. ఆయన రౌడీ షీటరా, హంతకుడా, మంచివాడా, కోర్టు తేల్చాలి. ఈయన క్రిమినల్, రౌడీ షీటర్ అని ప్రెస్లో చెప్పడానికి డిఎస్పీకి ఎవరు అధికారం ఇచ్చిర్రు? కోర్టులో ప్రూఫ్ కావాలి. ఈయన రౌడీ షీటరా, మంచోడా అనేది కోర్టు ప్రూఫ్ చేయాలి. కోర్టు ప్రూఫ్ చేయకముందే డిఎస్పీ ఇట్లా దొంగ ప్రచారం, తప్పుడు ప్రచారం చేయడం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఇది ప్రైవేట్ మూట చేసే, హంతక మూట చేసే ప్రచారం ఇది. అంటే ఒక ఎస్సీని రెడ్డి 10 మర్డర్లు చేసినా, కమ్మోళ్ళు 10 మర్డర్లు చేసినా, రేపులు చేసినా డిఎస్పీ ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వగలడా? ఇచ్చే దమ్ముందా? ఎస్సీలు కాబట్టే, అంటరాని కులాలు కాబట్టే వీళ్ళ మీద ఏం మాట్లాడినా చెల్లుబాటు. వీళ్ళకి వెనకాల ప్రభుత్వం ఉండదు, మినిస్టర్ ఉండడు, గవర్నమెంట్ ఉండదు అనే ఒక భావన డిఎస్పీకి ఉంది. వీళ్ళకి ఎవడు అండలేడు, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అని డిఎస్పీ తప్పుడు కూతలు, తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ మల్లేష్ మీద. చనిపోయిన మల్లేష్ని ఇట్లా కించపరచడం, అట్రాసిటీ కేసు పెట్టి డిఎస్పీని సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుంచి తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అయితే చివరికి ఒక మాట, ఈ దేశంలో ఈ దాడులు ఇప్పుడు కాదు, రోజు జరుగుతాయి. ఎందుకంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది. 6000 కులాలు ఉన్నాయి, నిచ్చెనబెట్ట కుల వ్యవస్థ. కులానికి కుల మధ్య వివక్ష ఉంది. 3000 సంవత్సరాలు కూడా దేశంలో కులాలు లేవు. మనమందరం మూలవాసులమే, బ్రాహ్మణులే. ఈ దేశంలో 2000 సంవత్సరాల కంటే పూర్వము 6000 కులాలు ముక్కలుగా మనల్ని ముక్కలు చేసిరు. ఒక కులానికి ఒక కులం తక్కువ ఎక్కువ అనే భావనను సృష్టించింది బ్రాహ్మణులే. కాబట్టి ఈ దేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థనే అంబేద్కర్ ఏమంటాడు? బ్రాహ్మణిజం అంటాడు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థనే బ్రాహ్మణిజం అంటాడు. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా పూలే అంబేద్కరే సైరణ్యము. కులం అనేది చాలా భయంకరము. కరోనా కంటే, ఎయిడ్స్ వస్తే మందులు వచ్చేసినాయి. కరోనా వస్తే రోజుకు 50,000 కట్టి బతికేయవచ్చు. కానీ కులం అనే భయంకరమైన వ్యాధి వల్ల రోజు చావాలి. ఆ మనిషికి విలువనే లేదు. ఊర కుక్కలు గుళ్ళ పోవచ్చు, కానీ ఎస్సీ మనిషి గుళ్ళ పోవడానికి వీల్లేదు. అంటే మనిషిలాగానే జంతువులకు ఉన్న గౌరవము, ఊర కుక్కలకు ఉన్న గౌరవము మనుషులకు లేదు ఈ దేశంలో. కుల వ్యవస్థ వల్ల, ఈ నీచమైన కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థకు మందు కనిపెట్టింది పూలే అంబేద్కరే. ఈ దాడులు జరుగుతాయి, ఇప్పుడు జరిగితే రేపు జరుగుతుంది. కాంశీరామ్ వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు విశాఖపట్నం పోతున్నాడంట. పోతుంటే కారంచేడు కూడా ధర్నా జరుగుతున్నది. కత్తి పద్మారావు, బుద్ధతారకం అన్నారట, అయ్యా దాడి ఆడ దీక్ష జరుగుతుంది, పరామర్శించి పోదాము, విశాఖపట్నం పోతున్నావు కదా అంటే, నేను రాను, పరామర్శించను, రోజు దాడి జరుగుతాయి, దీన్ని పూర్తిగా సమూలంగా ఆపడానికే నేను పోతున్నాను అన్నాడట. ఈ దాడులు కుల వ్యవస్థ ఉన్న రోజు జరుగుతూనే ఉంటాయి. ఈ దాడులు శాశ్వతంగా ఖతం కావాలంటే నువ్వు పోయి బాపును అడుగు, నువ్వు బాపునుడివా హిందువా అంటే ఏమంటాడు చెప్పు? ఒక రెడ్డిని అడుగు, నువ్వు బాపునుడివా హిందువు అంటే రెడ్డి అంటాడు. బాపునోడు అడుగు, నువ్వు హిందువా? నేను నార్సింగ్లో ఒక ఛాలెంజ్ పెట్టా, బాపునోడు వస్తాడు మీ షాప్కు, మంగళ షాప్కు, అడుగురు రాబాయ్ అన్న. ఈ మంగళూరులంతా జై శ్రీరామ్ అన్నారు. పోయి అడుగురు, వాడు వచ్చినప్పుడే అడుగుండి, వాడు బాపునోడా హిందువా అని అడుగురా అన్న. ఈ మంగళూరు నలుగురు నాకు వ్యతిరేకిస్తున్నారు. వచ్చిందంట వారు ఊరు పంతులు నువ్వు హిందువా బాపునోడువా? నేను బాపునోడనంట. మంగళూరు వాళ్ళు వేరేగా మంగళూరు ఇచ్చారు, అలా తప్పైనా ఇట్లా చెప్పలు కొట్టుకున్నారు. మీరు మాత్రం హిందువులు అంటున్నారా? బాపునోడు ఎవరు? నేను బ్రాహ్మణుడు అంటే అందరికంటే ఉత్తముడిని. కుల వ్యవస్థకు సృష్టికర్త ఎవరు? బ్రాహ్మణుడే. ఈ కుల వ్యవస్థను కాపాడేది ఎవరు? ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ పార్టీలు కుల వ్యవస్థను రోజు పెంచి పోషిస్తున్నాయి, ఎరువు నీరు పోస్తున్నాయి. కుల వ్యవస్థ ఉంటేనే వాళ్ళు అధికారంలో ఉంటారు. కుల వ్యవస్థ కూలిపోతే, అన్ని కులాలకు సమానత్వం వస్తే అగ్ర కులాల రాజ్యము సమాధైపోతుంది. కాబట్టి కుల వ్యవస్థను కాపాడే ధర్మాన్ని బీజేపీ, కాంగ్రెస్ చేస్తుంది.
కాంగ్రెస్ బీజేపీ చేస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని, ఈవీఎంలో రిగ్గింగ్ జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది, నేను ఒక ఆటం బాంబు పేలుస్తున్నా. ఓటు హక్కు ఇచ్చింది మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు హక్కు ఇచ్చింది ఎవరు? పవర్ఫుల్ ఆయుధం. AK-47 కంటే పవర్ఫుల్ ఆయుధం. ఎవరిని రాజకీయంగా చంపాలి, ఎవరిని లేపాలని. ఆ ఓటును జీరో చేస్తుంది ఎలక్ట్రానిక్ మెషిన్ ద్వారా. మేము 12 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం ఈవీఎంలో ఆ మిషన్లో దొంగతనం జరుగుతుంది. రాహుల్ గాంధీ 6 నెలలు దర్యాప్తు చేసి రీసెర్చ్ చేసి ఇట్లా దొంగతనం జరిగింది 100 సీట్లలో అని రేపో మాపో పెడతాడంట. రిగ్గింగ్ అయిందంటుడు కానీ దానికి ప్రత్యామ్నాయంగా బ్యాలెట్ పేపర్ కావాలంటలేడు. రిగ్గింగ్ అయింది, మరి మిషన్ తీసేసి ఏం తేవాలి? సర్పంచ్ ఎంపీటీసీకి బ్యాలెట్ పేపర్ ఉంటుందిగా, అంటే బ్యాలెట్ పేపర్ అంటలేడు. రిగ్గింగ్ అయింది అవును, కానీ మళ్ళీ మిషనే కావాలి. దొంగ మిషన్. ప్రపంచంలో అంతా మిషన్లు ఆగిపోయింది యూరోప్ కంట్రీస్లో. ఇండియాలో మాత్రమే ఇందిరాగాంధీ తెచ్చింది. ఇందిరాగాంధీ 84లో తెచ్చింది. ఎందుకు తెచ్చింది? కాన్సీరామ్ ఒక చమార్ ఒక మాదిగా దేశంలో పూలే అంబేద్కర్ ఇదాన్ని బ్రాహ్మణులకు నిద్రపట్ట కూడా చేసాడు. ఏమన్నాడు? ఓట్ హమారా రాజ్ తుమారా, నై చలేగా నై చలేగా, ఓట్ హమారా రాజ్ తుమారా. ఇన్ని రోజు ఓట్లు వేసేటోళ్ళు ఇప్పుడు మా ఓట్లు మేమే వేసుకుంటామని గర్జించాడు. గర్జిస్తే ఇందిరాగాంధీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇచ్చింది 84లో. ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ మిషన్ల దొంగదొరతో గెలిచింది. చాలా డేంజర్. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును చంపేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రాహ్మణితానికి వ్యతిరేకంగా ప్లీజ్ ఒక మాట అంటున్నా, హిందూ మతం కాదు ఇది. అంబేద్కర్ పూలే అన్నాడు, ఇది బ్రాహ్మణ మతం అన్నాడు. వీళ్ళు హిందూ మతం అంటే బ్రాహ్మణులకు లాభం. హిందూ మతం, హిందూ ధర్మం అని ప్లీజ్ ఎక్కడ వాడకండి. ఇది బ్రాహ్మణ మతము, బ్రాహ్మణ ధర్మము. హిందుత్వం అనవద్దు. కమ్యూనిస్టులు హిందుత్వం అంటారు, కమ్యూనిస్టులు హిందుత్వం అంటారు. నేనేమంటున్నా, బ్రాహ్మణ తత్వం అన్నాడు పూలే అంబేద్కర్. అరే కమ్యూనిస్టులకు లెనిన్ మార్క్స్ అర్థమైండు. 3000 కిలోమీటర్లో ఉన్న మార్క్స్ లెనిన్ కమ్యూనిస్టులు ధారాళంగా చెప్తారబ్బా. 500 కిలోమీటర్ పూలే అర్థం కాలేదు కమ్యూనిస్టులకు. మహారాష్ట్రలో ఉన్న అంబేద్కర్ అర్థం కాలే. అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, బ్రాహ్మణ తత్వము, హిందూ తత్వం కాదు, బ్రాహ్మణ తత్వం అన్నాడు. ఇప్పుడు నడిచేది బ్రాహ్మణ మతం, ఇది హిందూ మతం కాదు. SC/ST బీసీల చెవులు పెట్టడానికి దాన్ని బ్రాహ్మణ మతాన్ని హిందూ మతం అని పేరు మార్చారు. 150 ఏళ్ల కింద దాని పేరు బ్రాహ్మణ మతమే. అరే ఎక్కడ అంబేద్కరిస్టులు, ఎక్కడ అంబేద్కరిస్టు పూలేస్టులకు అంబేద్కర్ బొమ్మలే తెలుసు. అంబేద్కర్ ఫిలాసఫీ, పూలే ఫిలాసఫీ తెలియదు. పూలే చెప్పేసిండు, భూములు అమ్ముతున్నామంటే కారణం బ్రాహ్మణులే, రైతుల ఆత్మహత్యకు కారణం బ్రాహ్మణులే, పార్లమెంట్లో వీళ్ళు గిట్టుబాటు ధర చట్టం చేయట్లేదు కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. బ్రాహ్మణులు మన శత్రువులు, కుల వ్యవస్థను సృష్టించిన వాళ్ళు బ్రాహ్మణులే, మనిషిని మనిషిగా ప్రేమించిన వాళ్ళు బ్రాహ్మణులే, ఈ కుల వ్యవస్థను పకడ్బందీగా పెంచి పోషించింది బ్రాహ్మణులే అని మహాత్మా జ్యోతిరావు పూలే స్పష్టంగా చెప్పిపోయిండు. ఇంత చెప్పినా కూడా సిగ్గు రావట్లేదు. భీమా కోరేగాంలో 500 మంది సైన్యం అన్నది 30,000 మంది పీశ్వ బ్రాహ్మణుల్ని ఊచకొత వేసేసారు. వాళ్ళు చదువు రారాడు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణ వాళ్ళు బలిచోళ్ళు ఉంటారు. వీళ్ళు 500 మంది చదువు రాదు. వాళ్ళేది అంటరాలు తరాలి సృష్టికర్త మీరేనా అని యుద్ధం చేసిరు. 30,000 మంది బ్రాహ్మణ సైన్యాన్ని ఒక్కొక్కడు 52 మంది కోసిపడదగిరు. 500 మంది, 500 మంది చదువు రాదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు విద్యావంతుడు కులం అంట వృత్తుల ఆధారంగా వచ్చిందంట. మరి అమెరికాలో ఎందుకు రాలే, యూరోప్లో ఎందుకు రాలే? వృత్తులు చేస్తారు కదా. అక్కడ చెప్పులు కుట్టేటాడు బాది కూడా కావాలి, బొందలు చదువుతాడు మాలోడే కావాలి. ఆడెందుకు కాలే వృత్తులు? వృత్తుల ఆధారంగా కులాలు రాలేదు. కులాలని బ్రాహ్మణులే సృష్టించరు. కానీ కమ్యూనిస్టులు ఏం చెప్తారు, పాఠ్యపుస్తకాలు ఏం చెప్తారు? వృత్తుల ఆధారంగా కులాలు ఇచ్చింది బ్రహ్మ రాసిండు. బ్రహ్మ కాదు, బాపురోడు రాసిండు కులాల్ని. బ్రహ్మ కాదు, ఎవడు రాసిండు? బ్రాహ్మణుడు రాసేసిండు. బ్రాహ్మణుడు కులాల్ని రాసేసిండు. తుడిసినా పోతలేదు. తుడిసే మందు పూలే అంబేద్కర్ దగ్గర ఉంది ఈ దేశంలో. ఈ దేశానికి రియల్ మార్క్స్ మహాత్మా జ్యోతిరావు పూలే. కమ్యూనిస్టులు పూలేను చదవట్లేదు, అంబేద్కర్ చదవట్లేదు. కానీ మనం ఒక పొరపాటు చేస్తున్నాం. ఊరు అంబేద్కర్ విగ్రహాలు. అదే బాపునోడు RSSని పెట్టిండు, హెగ్డేవార్, గోల్వాల్కర్ వాళ్ళు చెప్పినట్ట, మా బొమ్మలు పెట్టకుండా మా సిద్ధాంతాన్ని ప్రచారం చేయండి. అంటే కుల వ్యవస్థను రోజు బతికించండి, కులాల మధ్య కొట్లాట పెట్టండి, మాల మాదిగల పంచాయతీ, లంబాడి గోండ్ల పంచాయతీ, బేస్తా గుజరాత్ పంపది, హిందూ ముస్లిం పంచాయతీ రోజు పెట్టండి. అయితేనే మీ పప్పు అన్నం ఉడుకుతుంది. ఎవరు అందువరకు ఈ దేశంలో ఈ వృత్తుల ఆధారంగా కులాలు రాలేదు. బ్రాహ్మణుడు కులాల సృష్టికర్త. బ్రాహ్మణులని కుల వ్యవస్థను టార్గెట్ చేయకుండా ఈ దేశంలో దాడులు ఆగవు.